లైక్లు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ దోస్తులు, చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు, పేరు పేరున అందరికీ కూడా. ఇక మన సబ్స్క్రైబర్లు చెప్పిన విధంగానే కొంచెం చేంజ్ చేయండి పెంటక్క, సిరీస్ అనేది ఇంట్రెస్టింగ్ గా మారుతుంది కావచ్చు అని చాలా మంది కామెంట్లు చేసిరు. కాబట్టి మీరు చెప్పిన విధంగా కొంచెం అనేది చేంజ్ చేసినంత వరకు మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటా. రోజు ప్రతి వీడియోకి వచ్చిన లైకుల కంటే డబ్బులు వచ్చినాయి దోస్తులు. ఈ రోజు లైకులు చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మన మంచి కొరకే చెప్తున్నారు కదా, అంటే ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు పెంటక్క. మీరు కూడా చాలా ముందుకు వెళ్ళాలి, మీ దాంట్లో బాగా కంటెంట్ ఉంది, బాగా ఐడియాస్ ఉన్నాయి, మీ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలి, మిమ్మల్ని గుర్తుపట్టాలని చాలా మంది ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా థ్యాంక్స్ దోస్తులు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చినామంటే కేవలం మీ సపోర్ట్ వల్లనే. నా కష్టం అయితే ఇంకా చాలా ఉంది దోస్తులు. నా కష్టానికి మీరు విలువిచ్చి సపోర్ట్ చేసినందుకు పేరు పేరున చాలా థ్యాంక్స్ ఉల్లా. ప్రతి వీడియో కూడా గిలానే లైకులు కొట్టి మంచి కామెంట్లు పెట్టిరు. సరే నా దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు ఫ్రీడమ్ వద్దు పార్ట్ 51 అనమాట. అంటే సెంచరీలో సగం కంప్లీట్ చేసాం అనమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నమ్మి నమ్మి మనసిచ్చా నీ మాటలకే బానిసయ్యా, కలలన్నీ కన్నానా కన్నీళ్ళ మిగిలాయా, ఉంచుకున్నాడు అనుకున్నవాడు అడుగడుగున మోసం చేశాడు, నా ప్రేమని ఆటగా చూసి నవ్వుతూ నన్ను వదిలేశాడు. ఉంచుకున్నోడు మోసం చేస్తే ప్రేమకు అర్థమేముంటుంది? నమ్ముకున్నోడు నమ్మకం ఇస్తే మనసుకే గాయం మిగులుతుంది. ఓ మనసా, ఇంకెవరికి దగ్గరగాకే. ఎన్నెన్నో కలలు అన్నా చిన్నతోని అటు పోవాలి ఇటు పోవాలి, అటు తిరగాలి ఇటు తిరగాలి, నా మనసంతా నువ్వే నిండిపోయిన చిన్న, నిన్ను ఎట్లా మరవాలి. ఎన్నో కలలు కన్నా అవన్నీ నిరాశ అయిపోయినాయి, ఉప్పు నీళ్ళల్లో కలిసిపోయినట్టే కలిసిపోయినాయి. ఎందుకు ఇంత దూరం పెడుతున్నావు నాకేం అర్థమైతే లేదు. నిన్న నుంచి నువ్వు ఫోన్ మాట్లాడినప్పటి నుంచి నా మనసులో లేదు, తిండి ఇట్లా తినబుద్ధి అయితే లేదు. ఎన్ని రోజుల సంది నా మొగని మీద ఇష్టం లేకున్నా ఈ ఊర్లో సంసారం చేసినంటే నీ కొరకే చిన్న. అయ్యో, ఎంతో ఉండాలి, అంతో తిరగాలి, అంతో ఎంజాయ్ చేయాలని నీ గురించి ఎన్నెన్నో కలలు కంటే అవన్నీ దూరం అయిపోయినాయి. ఎవరెవరో చెప్పుడు మాటలేని నాకు దూరం కావాలనుకుంటున్నావు చిన్న నువ్వు. నా ప్రేమ ఎంతో ఉంది, ఇంకంత ప్రేమను కూడా దూరం చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు కదా, సరే సరే చేసుకో. నాకంటే ఎక్కువ ప్రేమ చూపించి ఆడిది నీకు అస్సలు దొరకదులే నువ్వు అనుకుంటున్నట్టు. ఆగో లచ్చవ్వ టయానికి బయటికి వెళ్ళింది కదా. ఓ లచ్చి, ఇక్కడ గీసుంటు రావే. మొన్న నీ కోడలు ఉందని చక్కగా మాట్లాడకపోతే ఇక ఇప్పుడు ఒక్కదాన్ని నువ్వుగా పురుషత్గా కూర్చొని మాట్లాడుకుందా. వస్తున్నా జరుండే. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. హలో అమ్మా. చెప్పురా, నువ్వేనా? ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తుర్రా అని అనుకుంటున్నా. చెప్పురా, ఏమైంది? ఏడున్నావమ్మా, ఇంట్లో లేవానే? లేన్రా, జర్ర పని మీద బయటికి వచ్చినా. ఇక దుఃఖం మీద ఇక సీతమ్మ వచ్చేసరికి ఇంత ఉప్మానన్న చేసి పెడతా, పిల్ల పొద్దుగాల ఏం తినకుండానే పోయింది అని దుఃఖం మీదకై వచ్చిన బిడ్డ. ఏమైందిరా? ఏం లేదు గాని నీ కోడలు ఫోన్ ఎత్తుతలేదు, ఏం చేస్తుందా? ఇక నీ ఫోన్ అని ఇస్తామేమో మాట్లాడదామని నీకు చేసింది. ఇక ఎన్నిసార్లు చేసినా మచ్చం లేవర్తలేదు, ఏం చేస్తుందమ్మా చూసి వచ్చినావానే? ఏమోరా మరి, ఇంకా పండుకొని ఉన్నదో లేచిందోరా. ఇక నేను చూసినప్పుడైతే ఇక పిల్లతో మాట్లాడుతుండే ఎవరో ఫోన్ చేసినట్టురా. తర్వాత వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్క చెల్లెలు ఎవరు చేసిరో ఇక గంటలు మాట్లాడింది. ఏపో ఆమె బయటికి వెళ్తలేదు, బువ్వ తింటలేదు. ఇక నేను ఏం చేస్తా, ఇట్లా టైం పాస్ కన్నా బయటికి వెళ్తాను, బయటకు వచ్చిన బిడ్డ. మరి ఇంటికి పోనా బిడ్డ, మాట్లాడిపోయానా? పో అమ్మ జరా. ఇగో 10 మాటలకు ఎక్కువ చేసినా ఇక అస్సలు మచ్చం లేవర్తలేదు. మరి ఇంట్లోనే ఉంది అని అంటున్నావు, ఫోన్ లేవట్టుకుంటే ఎటు పోయింది, మరి ఏం చేస్తున్నదే గంతగానము? జర ఒక పారి మాట్లాడిపి. అన్నం తినలేదు అని పొద్దున్న నుంచి, అది పానం శాతం అయితే లేదు, జర సుస్తయింది అని అన్నది పొద్దున్న నేను డ్యూటీకి వచ్చేటప్పుడు. ఇప్పుడు ఎట్టెట్లున్నది, ఏం కథ? ఏమోరా మరి, చూస్తందుకైతే మంచిగానే కొట్టింది కానీ బువ్వ అయితే తినలేదురా. ఎట్లున్నది అట్లనే ఉంది. ఇక నేను ఇంత సలిబు ఉంటే జర ఉడుకు వేసుకొని గదే గింత కూర వేసుకొని తిన్నా. ఇక బువ్వ అంత అట్లనే ఉన్నదిరా. మీ నాయన వచ్చినాక ఇద్దరు కలిసి తింటారేమో, ఇక కోడలు మామ కలిసి తింటారేమో అని నేను అనుకున్నా. ఏదిరా, ఇంకా లేవలేనట్టుంది, తినలేనట్టుంది. గట్లనా? సరే సరే, జర దబ్బున ఓవే పోయి మాట్లాడిపి ఫోను. నేను మాట్లాడాలా ఆమెతోని. ఏవో పానం శాతం అయితే లేదని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుంటే ఎట్లనే? బువ్వ తింటే అన్న జర హుషారైతుంది కదా పానం. అవ్వ ఏమైనా 3 రోజుల సంది చక్కగా బువ్వ తింటలేదు, ఏం తింటలేదు. మళ్ళీ ఏమైందో ఏం కథనో ఆమెకు. మళ్ళీ దవాఖానకు చూపియాలా ఎట్లా? ఏమొద్దు ఆమెకు జ్వరం రాలే, పాట రాలే కానీ ఏదో మనసులో బాగా పెట్టుకొని ఆలోచిస్తుందిరా. ఇంకా ఆలోచన తీరే ఆమె
మొత్తం దగ్గరికి అయింది పానం, ఏదో ఆలోచన పెట్టుకుందిరా గదే పిక్కర పడ్డది. ఇక పానానికి ఏం కాలే కానీ నువ్వు గట్ల టెన్షన్ పడకు బిడ్డ, ఏం కాదు నేను చూసుకుంటది అంతా. అంతే అంటవా? ఏమై ఉండొచ్చునే, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మొన్న నిమ్మలంగానే మాట్లాడి పంపించినారు. రోజు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఎవరి గురించి కావచ్చే బాధ. లేని ఫోన్ టెన్షన్, మంది కోసం టెన్షన్ పెట్టుకొని పానం దగ్గర చేసుకుంటది. ఎంత చెప్పినా మంది కొరకు ఆలోచించకే, మన సంసారం ఏందో మనం చూసుకోవాలి అని అంటే అట్లా కాదు బావ, ఇట్లా కాదు బావ అని ఇక నా ముందు గట్లనే మాట్లాడుతుంది. నేను పోయినాక గట్ల టెన్షన్ పడుకుంటుంటది. ఏం చేయాలి దాంతోని? నువ్వేం టెన్షన్ పెట్టుకోకు కానీ నేను అంతా చూసుకుంటా. సరే తీ బిడ్డ, ఇంటికి పోగానే ఫోన్ చేపిస్తది మరి. మంచిది మంచిదమ్మా. ఈ అవ్వ పోరికి నా వారయ్యా, ఓ నా కొడుకుని చూడు, నానమ్మ కష్టాలు పెడుతుంది, ఎంత టెన్షన్ పడుతుందో చూడు దాని కొరకు. ఇదేమో ఎవరి కోసం బాధపడుతుందో, ఎవరి గురించి పిక్కర పెట్టుకున్నదో. ఆగో నా కొడుకు చూడు, నా పిల్లనికి ఏమైతుందో, ఏం కథనో, ఎట్టెట్టున్నదో అని డ్యూటీ కాడ నుంచి టెన్షన్ పడుతుంది. ఏం చేయాలి? ఇయ్యా గిట్లా చేసి నా కొడుకునే దగ్గర వేస్తట్టుంది సంతి. అయ్యో పోతవేందే లచ్చి, గిట్ల పోతనే ఉంటివి. గిట్ల కూర్చొని మాట్లాడదు రావే జరసేపు అంటే మా పోతున్నావు, ఏమైంది? మళ్ళొస్తేనే పోసి జర పని ఉన్నది. నా కొడుకు ఫోన్ చేసిండు, నా కోడలతో మాట్లాడేది ఉందంటే, ఏదో పని ఉందంటే అర్జెంటుగా మాట్లాడిపియాలి. అందుకే పోతున్నా. పోయి ఫోన్ ఇట్లా మాట్లాడిపించింత బుక్కడి బువ్వ తిని మళ్ళీ వస్తే తీయే అప్పటికల్లా. మంచిది పో. నీ అవ్వ ఇప్పుడు తిన్నాని కొడుకుతో మాట్లాడితే మళ్ళీ తిని వస్తానంటారు. బర్రె పడ్డా, రోజుకు 4 పూటలు తింటది ఇది. అదేంటి గుర్రకలు కొడుతుండు? రాత్రి ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు వండుకున్నాడు? అరే ఎన్నడలేంది కింద వండుకున్నాడేంటి? ఏమైంది ఇంకి? ఎప్పుడు మంచం మీదనే వండేది, ఎవ్వడు వండినా అని రేపేది ఈడు వండుకునేది. ఇప్పుడేంటి కింద వండుకుండు? ఇంత బొంటేసుకోలేదు, మెత్తేసుకోలేదు, అతనే ఎట్టికే బండల మీద వన్నాడు. ఏమైందో ఇంకి? అరే చిన్న ఇంటికలేదా? ఓ ఏమో గంట సొంపుగా నిద్రపోతున్నావు, ఏమైందిరా? ఎన్ని గంటలకు వచ్చి ఎప్పుడు వండుకున్నావు? ఏం కథ చిన్న? అరే మచ్చం బస్లేడు ఈ ఇట్లా కాదు. అరే చిన్న హో! ఏందమ్మా ఏమైంది? ఏమైతుందిరా? 8 కొట్టే వరకు ఇంట్లోకి రావాలి, ముగ్గురు అన్నదమ్ములు అని నేను ఎన్నటి సందో మొత్తుకుంటుంటి. ఎప్పుడన్నా వచ్చేది కానీ నిన్న ఏమైందిరా నీకు? ఎటు పోయినావు? జాడ పత్తలేవు, ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు వండుకున్నావు, ఏం కథ? ఎన్నడు లేని కింద ఎందుకు వండుకున్నావు? మీదనే వండుకునేది కదా ఎన్నడు. ఏమైందిరా? అగో ముఖం అంతా గుంజుకపోయింది. ఎవరన్నా ఏమన్నా అన్నరా? కొట్టిరా తిట్టిరారా చెప్పు. ఏం లేదమ్మా. ఎవ్వరు నన్నెందుకు తిడతారు, ఎందుకు కొడతారే? అంత దమ్మున్నదా? ఎవ్వరికి లేదు. నీ అమ్మ జరుండు చిన్నగాడ మజాక చూపిస్తా అందరు కండ్లు తిరిగిపోవాలి. ఏమనుకుంటారు ఈ అవ్వ? ఇన్ని రోజులు ఒక చిన్న, ఇప్పటి నుంచి ఒక చిన్న. చూడమ్మా. ఏదో అయ్యిందిరా, ఏదో తేడా కనిపిస్తుంది. ఎన్నడు లేంది నువ్వు తాగినట్టున్నావు కదరా కొడుకా. నువ్వు అబద్ధాలు చెప్పకు, నిజం చెప్పు. నేను సూటిగా నిలబట్టి అడుగుతున్నా, తాగినవా తాగలేదా? నిజాయితీ చెప్పురా. కన్న తల్లికి అబద్ధం చెప్పినావనుకో చూడురా, పాపం తల్లికి చేస్తావు. చెప్పు నిజం చెప్పు. తాగినవు కదా నిన్న రాత్రి మొత్తం కూర్చొని? చల్లి అమ్మ, ఇక నీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తా కానీ తాగినమ్మా. ఒక్క పెగ్గేసిందే. ఇక పాతయాన్ని గతం మర్చిపోవాలన్నప్పుడు ఇక జరా ఒక పెగ్గు పడితే మర్చిపోతా కదని ఎట్టికే మర్చిపోతానా చెప్పు? అందుకే ఒక పెగ్గేసిన లైట్గా గంతే. ఓ యమ్మో, ఎన్నడూ మందు వాసన చూడడం. మందు తాగినవా? అవ్వా యువతో గురించి నువ్వేంద్రా మందు తాగేది? నీ జీవితం ఏంద్రా ఆగం చేసుకునేది? నీ కొంచెమన్నా ఆలోచన ఉన్నాదిరా? ఏమనంటే కష్టంగా అయితే దాని బతుకుల పాడుగాను, దాని బతుకుల చెప్పు. నా కొడుకు జీవితము సంక నాకిపిస్తుంది. నా కొడుకు జీవితం అంతా ఆగం చేసింది ఆ బద్మాష్ సంతి. పెళ్ళైనాక మొగన్ని పిల్లని చూసుకొని ఉండకనంట నా కొడుకు ఇంకలవాడి నా కొడుకు సొమ్మంత తిని ఓయమ్మో బజార్ పాలు చేసింది. ఊరందట్లా బదలాం చేసింది నా కొడుకును. ఏ పోనీ అమ్మా. ఇక ఏదో అనుకున్నా ఏదో అయిపోయింది. ఇన్ని రోజులు నీ మాట నాయన మాట ఇన్నుంటే ఈ పాటికి ఒక రేంజ్లో ఇల్లు కడుతుంటే, మీ కారు తీస్తుంటే, మీ పెళ్లి చేసుకుంటే, మంచి ఒక పిల్ల ఇంట్లో అంటుంటే. పోనీ ఈ యువతో చెప్పుడు మాటలు విని ఏమేమో చేసినా, ఇంకెంతెంతో ఊహించుకున్నా, గీడికి అయిపోయింది. ఆ దేవుడు గీడికి ఆపేసినట్టుండే. ఇక నా జీవితం ఆగమవుతుందని ఆ దేవునికి ఎరుకైనట్టుంది. అందుకే నన్ను తీర్చిదిద్దుతట్టు ఇట్లా ఆపినట్టుండి తీయే. మన మంచి కొరకే కదా. ఊకో. పోనీ ఇక ఊకే తిట్టొద్దమ్మా. ఎవరి పాపం వానికి తగులుతుంది. పోనీయే. ఏందిరా తిట్టొద్దు అని అంటున్నావు? తిట్టాలే. దానికి నా పాపం తలగని, నా కొడుకు పాపం తగని, పిల్లల పాపం గిట్లా తలగని దానికి. ఈ అమ్మ
ఎవ్వడు గతి లేడు పాపము పొల్లకు పెళ్లి కాలేదు అన్నట్టు లేకపాయే. పెళ్ళయి సంసారం ఉన్నాక నా కొడుకు దగ్గరికి ఎందుకు పోవాలి ఆ సంతి. నా కొడుకు పైసలన్నీ తెంకున్నట్టుంది, నన్ను తాగం పట్టించింది. ఇంట్లో గిట్ల ఒక్క రూపాయి ఇవ్వకపోయేది మొత్తం దానికి దంచరిచ్చినట్టు నువ్వు. ఎన్నెన్ని వేలు తీసుకుందో, ఎన్నెన్ని లక్షలు తీసుకొని సంపాదించుకుంటుందో. పోని పోని అమ్మ గవన్నీ యాది చేసుకుంటే నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. పోని అమ్మ ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దని ఎరకైంది కదని ఈ అవ్వ తల్లిదండ్రుల మాట వినకుండా పక్కతో పట్టి పోతే నా జీవితమే ఆగమవుతున్న సంగతి నాకు మోదాలు తెలియదు కదని. పోని పోని ఇప్పటికన్నా సిగ్గొచ్చింది కదని. సరే సరే కానీ మరి పిల్లని చూస్తా అని అంటున్నామంట. ఆక పోషిది బోడి పోషి మొకంది పిచ్చి పిచ్చి సంబంధాలు చూస్తుంది, అన్ని అవుల అవుల శాతాలు చేస్తుంది. దానికి గనక చెప్పి ఇక మన సంసారం ఆగం పట్టి వద్దమ్మా, సరేనా? నువ్వే చూడు మంచి సంబంధం. ముఖము గట్ల పెట్టకు బిడ్డ, జర్ర నవ్వు ముఖం పెట్టు. ఇప్పటికైనా తెల్లారిందిరా మనకు. ఇన్ని రోజుల సంది నువ్వు మారుతావో మారవో అనుకున్నా గాని మారుతున్నావు బిడ్డ. చాలా తేడా కనిపిస్తుంది నీ దాంట్లో. పోని పోని ఆ సంతికి ఎట్ట కావాలనో గట్లనే కావాలి. మన పాపం తప్పక ముడుతుంది కానీ పోని బిడ్డ, నువ్వు గట్ల మాడు ముఖం పెట్టకరా, నవ్వు జరా. ఆ గీడురా నా కొడుకు అంటే. ఎన్ని రోజుల సంది అబ్బబ్బబ్బో, నా ముగ్గురు కొడుకుల లగ్గాలు ఎట్లా చేయాలో నా పెద్దోడే నా మాట ఇంటట్లేడు. ఇక నా బతుకు గింతే కావచ్చు. ఇక ఏ కోడని ఇట్లా నా కళ్ళారా చూడలేకపోతున్నానేమో. ఇక గట్లే అయితట్టుంది నా బతుకంతా. ఆఖరికి సచ్చేదాకా ఇల్లు లగ్గాలే వేసుకోరేమో, ఇది ఏమైనా దాని ఇంటనే బట్టి తిరుగుతట్టుండు అని ఎన్నెన్నో అనుకున్నా గాని మొత్తం మారిపోయినవురా, చాలా మారినవు కొడుక. ఆ సంతినికి ఏమేం పెట్టి మలుపుకున్నదో మరుగు మందులు పెట్టి బాపతిరా అవి. వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు వాళ్ళ అక్క చెల్లెలకు మొత్తము మరుగు మందు పెట్టుడే పని ఉంటదిరా. అది నీకు ఏ పాటో ఎండనో కలిపి పెట్టినట్టుంది. అందుకే దాన్ని ఇన్ని రోజుల సంది విడవలేదురా నువ్వు. ఇక ఏమైందో ఆ దేవుడు కరుణిచ్చినట్టుండు, మీదికెళ్ళి చూసినట్టుండు మన బాధను. ఇప్పుడు తెల్లారిందిరా మనకు. సుజాత, ఓ సుజ్జి. అబ్బా వచ్చిందిరా ఈ లడ్డు ముసల్ది. అమ్మో ఈ వచ్చిన దానికి గంటలుగా మనం సోది మా అమ్మతో పెడుతుంది. అబ్బో నేను ఉండొద్దురా నాయన, లేకుంటే నా చెవులు వలగొడుతుంది ఈ లడ్డు ముసల్ది. పోతున్నా పోతున్నా. ఆ చెప్పు పెంటవ్వా, దా దా. ఏమైందిరా పిల్లగా, నన్ను వచ్చి రాకడ చూసి ఇంకా మళ్ళీ పోతున్నావు కదా, ఎటు పోతున్నావు రా? జరుండు. ఓయమ్మో ముఖము నిగనిగలాడుతుంది. అబ్బా ఎంత హుషారైందిరా నీ ముఖము. గిన్ని రోజుల సంది ఏదో దొంగ బుద్ధులు చేసినట్టు ముఖం అంతా మార్చుకున్నట్టు లంగ పనులు చేసినట్టు అనిపించేది. ఇయ్యల్లా ముఖం అంతా కడ కడ కొడుతుంది. ఏమైందిరా? ఏదో కథ ఉన్నట్టుంది, చెప్పు చెప్పు. ఏ ఊకో ముసలవ్వా, ఎక్కిరిస్తందుకు నెంబర్ వన్ ఉంటావు. ఏం లేదు కావాల్సుకొని ఎక్కిరిస్తున్నావు కదా నన్ను. అయ్యో నిజం మాట్లాడితే ఎక్కడిచ్చినట్టు మాట్లాడతావా అని పాపార్థం చేసుకుంటావేంద్రా పూరగా. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా కదా పెంటవ్వా. నేను కూడా ఇప్పటిదాకా నుంచి గదే అంటున్నా. ఎన్ని దినాలు గిట్ల లేదురా కొడుక, ఇప్పుడు నా కొడుకులాగా అనిపిస్తున్నావు అని అన్నా. నిజం కదా, నిజం చెప్తే ఈడు గిట్లనే అపార్థం చేసుకుంటాడు పెంటవ్వా. ఏం చేయాలి ఇంటోని. సరే సరే పక్క జరుపుంటా, వజ్ర పనుంది బయటికి పోతున్నా. ఇక మాట్లాడుకోర్రి, గంట 2 గంటలు పడుతుంది కదా మీ సోద అయిపోతాందుకు. అబ్బో గంట పడుతుందో 3 గంటలు పడుతుందో కానీ పో ఏదో పని మీద పోతున్నా అంటున్నావు కదా. మళ్ళా జర జాగ్రత్తగా ఉండు. ఇప్పటికైనా తెలిసింది కదా రాత్రి తాగిన మత్తులో ఏమేమి మాట్లాడినావో. నాకైతే అన్ని గుర్తున్నాయి, నీకు గుర్తులేవో కానీ. సరే సరే ఇప్పటికైనా జర జాగ్రత్తగా ఉండు, సరేనారా? అవ్వ ఏంది పెంటవ్వా, మా అమ్మ ముందుకు అవన్నీ మాట్లాడకు. జాడకట్ట మలుపు గుట్టనే కొడుతుంది. జరుగు. అబ్బో గంట భయము మొదలే ఉండేదుండే, గా విషయంలో లేని భయము ఇప్పుడైతే నాదిరా. మీ అమ్మ కొరకు భయం నీకు? అబ్బో బరున్నావు, నడు. అమ్మయ్య థ్యాంక్స్ పెంటక్క. నీ వల్ల నా కొడుకు చాలా మారిండు. నువ్వు చెప్పే మాటలు విన్నా కాబట్టి గింత కాడికయింది. నా కొడుకు జీవితము సరిదిద్దినట్టు అయింది పెంటవ్వ. జర చక్కగా అయినట్టే కొడుతుండు. చాలా థ్యాంక్స్ పెంటవ్వ నీకు. అంతేనా చెల్లె? నీ ముఖంలో కాడ, నీ కొడుకు ముఖంలో కాడ చూస్తుంటే నాకే సంతోషం అయ్యింది. ఈ మరుగు మందు పెట్టుడు అవన్నీ మన నుంచి కాకపోయేది కానీ ఆ బక్కదానికి బాగా నేర్కని ఇవన్నీ మంచిగా ఎవరికంటే అలకు పెట్టిస్తుందంట. ఓయమ్మో గిన్ని రోజు అంది నాకు ఎరుకుంటే నా కోడలికి ఎప్పుడో పెట్టిద్దునే. నా కోడలు ఏమైనా మొగన్ మాట ఏంటది, నా మాట కాదనుకుంటూనే ఉంటది. జరుండు గిట్టనే కథలు పడతాయి. దాని గిట్ట గట్టనే పెట్టి చక్కగా చేస్తా గానీ ఇంకేముందే, మనకు జరగాల్సింది మంచిది. కానీ నీ కొడుకు అయితే మారిండు కదా. దాని జోలి కోని అంటుడు కదా, దాని ఆడత కోని అంటుడు కదా. ఇంకేందే నిమ్మలమైన పని. సంబంధం చూసి దబదబ ఊడుకుడుకులా చేసేసి అప్పుడైతేనే చక్కగా అవుతాడు పోరాడు. లేకుంటే మళ్ళీ మలుపుకున్నదనుకో ఏం చేయలేము. అవును పెంటవ్వ, నిజంగా నా కొడుకు మటుకే కలిపి పెట్టిన ఈనాడు ఇంత డౌట్ పడకుండా తిన్నాడు, నీళ్ళు తాగిండు. ఇక ఒక్క పారికి మస్తు పని చేసింది పెంటవ్వ. ఆ బక్కదానికి నీకు ఎట్లా రుణపడి ఉండాలో పెంటవ్వ. ఎట్లయితే ఉంది లంగ పని చేసిరో, దొంగ పని చేసిరో, తప్పు పని చేసిరో మీరు కానీ నా కొడుకు తప్పుదారిలో పోతుంటైతే చక్కగా దిద్దిరు తల్లి. నాకు అదే కావాల్సింది.
ఓయమ్మో మీ కాళ్ళు నీళ్ళు మొక్కి కడిగి నెత్తిన నీళ్ళు పోసుకోవాలనిపిస్తుంది పెంటవ్వ, నిజంగా చెప్తున్నా. నా కడుపులో ఎంత బాధ ఉన్నదో ఇప్పుడు జర జర వెళ్ళాడుతుంది పెంటవ్వ. ఆ సంపికి నా పాపం తలగని, దానికి ఇల్లు మొత్తము నాశనం గాని. పోనీ పోనీ మళ్ళా ఎవరితో అనగే, నీ మొగంతో పుసుక్కుని అనేవు. మొగపాడు కావులు తాగినప్పుడు మందందరితోని ఇక నోరు జారి అంటారు, అప్పుడు బండారం అంతా బయట పడుతుంది. సరే సరేనా, నోరు మూసుకొని ఉండే. ఇక మళ్ళీ కొన్ని దినాలైనాక మరుగు మంది మొత్తము మత్తు పోయినాక మళ్ళీ ఇట్లా మలుపుకుంటుందో అదేమైనా పెడుతుందో ఏం కథ, జర జాగ్రత్తగా ఉండాలి చెల్లె. మళ్ళీ ఇట్లా కసంటి శాతం చేస్తే మనకు డౌట్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ పెట్టించుకోద్దాం తీయే. సరేనా సుజ్జి? సరే సరే పెంటవ్వ. ఓమ్మో నేను ఎవ్వరితో నన్ను తల్లి, నాకు మంచి జరిగింది కదా మూసుకొని ఉంటా గాని ఇంకా మళ్ళీ నా మొగంతో అంటాను. అమ్మో ఆడు ముందే తాగినప్పుడు ఏ మాటనైనా బయట పెడతాడు. నేను ఎవ్వరితో నన్ను తీ పెంటవ్వ, మళ్ళీ నిన్ను బదలం లేపినట్టు అవుతుంది. ఇంకా బక్కమ్మని ఇట్లా బాజాలకు గుంజినట్టు అవుతుంది. మంచిది మంచిది కానీ ఆ సంపికి ఎట్టెట్టయితుందో ఏం కథనో, దాని పానం కింద మీద అవుతుండొచ్చు. ఇక లత్త ఏమో అనుకుంటా పోతుంది. ఇప్పటిదాకా వాళ్ళ కొడుకు ఫోన్ చేసినట్టుండు, నీ పెళ్ళ మార తింటలేదు, ఏమైనా భూమికి లేస్తలేదు, జ్వరం గిట్లా వచ్చిందో ఏమేమో అంటుంది. నాకు చక్కగా వినిపించలేదు కానీ అదే అదే నీ కొడుకు ఇట్లా ఫోన్ చేస్తలేదని పికర్ పెట్టుకున్నట్టుంది. పొల్ల జ్వరం వచ్చి ఇట్లా పడినట్టుంది. ఈ అవ్వ పొల్ల తినవారయ్యా, అవి చూసినవా అంటే దాని సంసారము అంత మంచిగా ఉండదు. పెళ్ళి అయ్యింది, పిల్ల పుట్టింది, ఇక పక్కన జీవితం అంతా ఆగం చేస్తానికి వచ్చినాయి సంతకినవారయ్యా. కానీ కానీ దానికి తన్నట్టు గట్లనే కావాలి పెంటవ్వ. భూమికి లేవకపోని గట్లనే నాశనం గాని నా కొడుకు జీవితం ఆగం చేద్దామని ఎన్నెన్ని అనుకున్నదో, ఏమేమి చేద్దామనుకున్నదో నా కొడుకును. ఓ పెంటవ్వ, సంవత్సరంన్నర నుంచి చేసిన జీతం మొత్తం దానికే పెట్టిందంట. అలంజరి అన్ని వేలు తీసుకొని ఏమేం సంపాదించుకుందో, ఏమేం కొనుక్కున్నదో, ఎక్కడెక్కడ పెట్టిందో పైసలన్నీ. అయ్యో నా ఇంట్లోకి ఒక సామాన్ ఇట్లా కొనుక్క రాలేదు పెంటవ్వ, తెలుసా నా కొడుకు దానికి దంచర పోసిండు. మరి గట్ల గిట్ట పెట్టినాక మొత్తం మారినట్టు కొడుతుందా, లేకుంటే మళ్ళీ ఫోన్లకు ఎగబడ్డా అని జర జర మారినట్టు కొడుతుందా? ఎట్లా అనిపిస్తుంది నీ కొడుకుని చూస్తుంటే? గప్పర్ లెక్కనే ఉందా, చాలా మారిందా చెప్పు? ఓ ఎక్కడిది పెంటవ్వా, చాలా మారిండు. అప్పుడు దాని లగ్గం కాక ముందుకు నా కొడుకు ఎట్టుంటుండే, నా మాట వింటుండే, నాతో మంచిగా మాట్లాడుతుండే. ఏవైనా బయట ముచ్చట్లు కానీ అలా చదువుకునే కాడ దోస్తుగల ముచ్చట్లు కానీ ఏ ఉన్నా నాతో అన్ని చెప్పుకుంటుండే. గట్లనే మారిండు పెంటవ్వ, మొత్తం మారినట్టేనో, ఇక దాని జోడుకోనట్టే కనిపిస్తుంది. కానీ పెంటవ్వ ఏం చేస్తావో ఏం కథనో కానీ ఆ బద్మాష్ దాని గిట్ట నా కొడుకు దగ్గరికి రాకుండా ఏదన్నా మరుగు మందు దొరుకుతుందా పెంటవ్వ? దొరుకుతుందో దొరకదో తెలియదు చెల్లె, కానీ ఓయమ్మో దాని ఇట్లా పోయి మనం దానికి ఇట్లా పెట్టమే తల్లి, అది కాని పని. వద్దు వద్దు చెల్లె, కనీసం ఎవరికన్నా దొరికినామనుకో ఇక అప్పుడు ఊరందట్లా పెద్ద పంచాయతీ పెట్టి గలీజు పేరు వస్తుంది. ఇక అందట్లా ఇక నోర్లలో ఉంటాము. ఏమొద్దు ఏమొద్దు చెల్లె, పోని పోని. అదే మెల్లమెల్లగా నీ కొడుకు కనిపించకుంటే, నీ కొడుకు లగ్గమైనాక నీ కోడలు వస్తే ఇక అదే మాటది. ఆడు ఇంకో దాంతో ఉంటే నేను ఎందుకు వాంతో ఉండేదని మొగంతో చక్కగా ఉంటది కావచ్చు, లేకుంటే ఇంకో నన్న ఉంచుకుంటుందో కొత్తోడిని. మనకు అవసరం లేదు చెల్లె, మనమైతే బతికి బయటపడ్డట్టే కదా. పోని పోని ఊకో, మళ్ళా దొరుకుతాం చెల్లె. సరే సరే తీయక్క, ఎట్లయితే ఏముంది, మనమైతే బతికి బయటపడ్డాం కదా, మన సంసారం అయితే చక్కదారులకు వచ్చింది కదా, గదే సాల్తీ పెంటవ్వ. నీకు ఎన్ని ధనాలకున్నా నువ్వు ఊహించలేనిది ఏదో ఒకటి ఇస్తా పెంటవ్వ. నా బతుకు మొత్తం ఆగమైతుంది, ఇక నా ఇల్లంతా నాశనం అవుతుంది అని అనుకునే పరిస్థితికి నువ్వు దేవతలే ఆదుకున్నావు పెంటవ్వ. అదేంది, ఏమైంది ఈ పొల్లకు? కూర్చొని కూర్చొని గట్లనే కూర పట్ల తీస్తుంది సరితా. ఆగో పూర్తిగా నిద్రపోయినట్టుంది, ఎంత పిలిచినా మచ్చం బక్కలేదు. సరే ఏమైందే ఇట్లా వండుకున్నావు? అత్తమ్మా ఏం లేదత్తమ్మా, ఏం కాలేదు, ఏదో కూర్చున్నా నిద్ర వచ్చింది అట్లనే వండుకున్నా. ఎందుకే ఇప్పుడు నిద్రపోతున్నావు? రాత్రంతా వండుకోలేదా ఏంది? ఏమైంది? ఏదో మనసులో ఏదో బాధ పెట్టుకొని ఆలోచిస్తున్నట్టు నువ్వు. మీ అమ్మోళ్ళకి ఏమన్నా అయ్యిందా? మీ అక్క చెల్లెళ్ళకు, మీ ఊళ్ళకు, మీ అన్నదమ్ములకి ఇట్లా ఏమన్నా అయ్యిందా అని ఏదో బెంగ పెట్టుకున్నట్టు బాగా ఆలోచిస్తున్నావు. గంటగానం ఆలోచించి పానం దగ్గర వేసుకోకు. ఎవ్వని బాధ ఆడబడతాడేమో. నీ మంచితనం ఏందో నువ్వు చూసుకొని నీ బతికేందో నువ్వు బతుకు. ఎవడో చేస్తుండని నేను ఇట్లా చావాలి ఆమెతో పాటు అని అనుకున్నావు అనుకో, నీ జీవితమే ఆగమవుతుంది. మంచిగా చెప్తున్నా, నిమ్మలంగా ఉండు. ఇగో ఇదేనండి మన వీడియో. వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము దోస్తులు. మార్నింగ్ పెట్టిన వీడియోకి అయితే మస్తు లైకులు వచ్చినాయి. ఇప్పటి వీడియో కూడా మస్తు లైకులు రావాలి, మంచి మంచి పాజిటివ్ కామెంట్ రావాలని కోరుకుంటాము. దోస్తులు ఎంతో కష్టపడుతున్నాం దోస్తులు. వీడియో అనేది కొంచెం లెంతీగా పెట్టండి అని చాలా మంది అంటున్నారు, కానీ ఇక ఇంత వీడియో చేయాలంటేనే ఫుల్ నానా తిప్పలు అవుతుంది దోస్తులు. ఎందుకంటే పిల్లలు కొంచెం వీడియో చేయగానే లేస్తారు, మళ్ళీ బండ పెట్టి మళ్ళీ కొంచెం చేయగానే మళ్ళీ ఇక పిల్లలలో వినిపిస్తూనే ఉంటది. ఇంకా ఆగమాగం పరిస్థితుల్లో కూడా మేము రాత్రి 1 అయినా 2 అయినా కూర్చొని చేసి ఎడిటింగ్ చేసుకొని మరి పడుకుంటున్నాం. కాబట్టి ఇక మీకోసం డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం కాబట్టి సరిగ్గా నిద్ర ఉంటలేదు దోస్తులు.
కష్టానికి ఫలితంగా మీరు ఏం చేయొద్దు దోస్తులు, వీడియోని చిన్న లైక్ చేయరు అంతే. లైక్ చేస్తే ఏం కాదు కదా దోస్తులు, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేస్తే మాకు ఏం రాదు దోస్తులు, ఏంటంటే మన ఛానల్ అంటే మన వీడియోస్ ఇంకా 10 మందికి పోతట్టు యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తారు కాబట్టి దానికోసము మీరు కొంచెం పాపులర్ చేయడం కోసము వీడియోని చిన్న లైక్ చేయరు దోస్తులు. మా బాధ అర్థమైంది అనుకుంటా. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ కాన్సెప్ట్ వీడియోతో ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ నెక్స్ట్ సిరీస్ అనేది ఇదే కంటిన్యూషన్ తీసుకొస్తాము. అప్పటికి చూస్తున్నానండి సీటుడు భాష, లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి, అట్లనే మన ఫ్యామిలీ ముందు సరే చూడని ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి దోస్తులు. ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా మీరు గుర్తియాలి దోస్తులు. సరేనా దోస్తులు, బాయ్, మరి ఉంటాం దోస్తులు.